తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ మండియాల. ప్రస్తుతం మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఇంట్రో చేయబోతున్నాం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు, ప్రజెంట్ సోషల్ మీడియా సెన్సేషన్, ది వన్ అండ్ ఓన్లీ దివ్వెల మాధురి గారు. దివ్వెల మాధురి గారు నమస్కారం. నమస్తే మాధురి గారు, ఫస్ట్ ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈ క్షణం దేవుడు దివ్వెల మాధురి ఎదురుగా ప్రత్యక్షమై ఒక కోరుకోమంటే ఏమని కోరుకుంటారు? కోరిక ఏం కోరికనా? మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోవాలి మళ్ళీ వెంటనే అని కోరుకుంటాను. మీ వరకు మీకు పర్సనల్గా కోరుకోమంటే? నాకు పర్సనల్ గా కోరికలు అంటే ఏమీ లేవు, భగవంతుడి దయ వల్ల నాకు అన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఎంత కాంట్రవర్సీ ఉంది, ఈ కాంట్రవర్సీకి సంబంధించి సొల్యూషన్ ఏమి మీరు కోరుకోరా? నా సొల్యూషన్ నాకు దొరికిందండి. నేను ఏ ఇంటికైతే డబ్బులు పెట్టి ఏ కార్యాలయం నిలబడాలని కోరుకొని నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి ఈ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేసుకున్నాను, ఆ ఇల్లు వేరే చేతుల్లోకి వెళ్ళిపోకుండా నాకు వచ్చేసింది. సో నా ఇష్యూ క్లియర్ అయినట్టే. మీ ఇష్యూ క్లియర్ అయింది. నేను గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేశాను. దువ్వాడ శ్రీనివాస్ నాకు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది, ఆల్మోస్ట్ తనకున్నవి 30 crores వర్త్ వాల్యూ ప్రాపర్టీస్ 27 కోట్లు ఇచ్చేశాను, నాకంటూ బతకడానికి ఉండాలి కదా అని చెప్పి ఈ ఇల్లు అప్రాక్స్ 3 కోట్లు అవుతుంది, నేను ఉంచుకున్నాను, నాకు ఇంకో ఆధారం లేదు కదా అని చెప్పి. భార్యకే ఇవ్వని ప్రాపర్టీ దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీని ఎందుకు ఇచ్చారు? ఉంచుకుంటానన్న ప్రాపర్టీ. ఎందుకంటే మాధురి శ్రీనివాస్ గారికి హెల్ప్ చేసి, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కి హెల్ప్ చేసి, ఈ ఇల్లు నిలబడడానికి ప్రధాన భూమిక పాత్ర వహించింది దివ్వెల మాధురి. కాబట్టి మాధురి అడగగానే శ్రీనివాస్ గారు మాధురికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఓకే, ఈ జర్నీ గురించి ఇంకా చాలా మాట్లాడుకుందాం. అసలు దివ్వెల మాధురి ఏ ప్రాంతానికి చెందినవారు, మీ నేపథ్యం ఏంటి, ఇంత తక్కువ ఏజ్లోనే పొలిటిక్స్ని మీ కెరియర్గా ఎందుకు ఎంచుకున్నారు? నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్. మా ఫాదర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. కొత్త రోడ్లో మీరు చూసే ఉంటారు అపార్ట్మెంట్స్. బిల్డర్ ఫాదర్, మేము 2 sisters, నేను ఇంకొక చెల్లి వాళ్ళ హస్బెండ్ డాక్టర్, వాళ్ళ మా దగ్గర కూడా జాయింట్ కలెక్టర్. నేను నా గురించి మీకు తెలుసా, నాకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను, ప్రోగ్రామ్స్ అవి చేసేదాన్ని. సో మ్యారేజ్ అయ్యాక కూడా నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. డాన్స్ స్కూల్ అంటే ఒకటి స్టార్ట్ చేసి ఫ్రీగా చాలా మంది క్లాసెస్ చెప్పాను. పిల్లలకి, లేడీస్కి చాలా మందికి డాన్స్ క్లాసెస్ ఫ్రీగానే చెప్పాను. ఆల్మోస్ట్ 10 years నుంచి చెప్తూ వస్తున్నాను. టెక్కల్లో స్కూల్ కన్స్ట్రక్షన్ చేసుకొని టెక్కల్లోనే క్లాసెస్ చెప్తూ ఉండేదాన్ని. సో నాకు ముందు నుంచి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా అభిమాని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వాణి రాజకీయాల్లోకి పిలిచిన వెంటనే తన మీద ఉన్న వాణి మమ్మల్ని పిలిచారు. అది మీకు ముందు నుంచి వాణికి ముందు కుటుంబ నేపథ్యం, మా కుటుంబ నేపథ్యం మా గౌరయ్య గారు అందరికీ తెలుసు, పరిచయం. కాబట్టి కుటుంబ నేపథ్యం ఉంది, వాళ్ళకి కుటుంబ నేపథ్యాలు పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీనివాస్ గారి నామినేషన్ కానీ ఏదైనా వేయాలంటే మా ఇంటి నుంచి మా మావయ్య గారు కానీ మా బావగారు కానీ అతను నామినేషన్ వేయడం కానీ అంత లాయర్ తనే ఉండేవాళ్ళు. వివేకానంద గారు అన్ని చూసుకునేవాళ్ళు. సో మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు శ్రీనివాస్ గారు. తను రాజకీయాల్లో అన్ని మాక్సిమం ఇయర్ నామినేషనే మా ఫ్యామిలీ నుంచి జరగలేదు ఈ ఇష్యూస్ వల్ల. కానీ అంతకు ముందు వరకు ఈచ్ అండ్ ఎవ్రీ నామినేషన్ శ్రీను గారిది మా ఫ్యామిలీ నుంచే జరిగేది. నేను 2022లో వచ్చానండి. అంతకు ముందు వరకు నేను బిజినెస్ పెట్రోల్ బంక్ రన్ చేసేదాన్ని. రియల్ ఎస్టేట్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫాదర్తో పాటు నేను అక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాను శ్రీకాకుళంలో. సో ఇక్కడ టెక్కల వచ్చాక బంక్ రన్ చేయడం జరిగింది. కొద్ది రోజులు నేను ఫారెన్ లో జాబ్ పర్పస్ లో హస్బెండ్ తో పాటు ఫారెన్ వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత బంక్ స్టార్ట్ చేశాను. 2015లో 17లో బంక్ స్టార్ట్ చేశాను. 2017 SR నయారా పెట్రోల్ బంక్ తీసుకొని. మాకు మ్యారేజ్ 2009లో అయింది. మెరైన్ ఇంజనీర్ అండి తను. ASP షిప్పింగ్ టెక్కలే, అందుకనే టెక్కలి నేను రావడం జరిగింది. వాళ్ళ ప్రాపర్ టెక్కలు కాబట్టి నేను టెక్కలు రావడం జరిగింది. వచ్చాక కొద్ది రోజులు జాబ్ పర్పస్ లో ఫారెన్ లో ఉండడం జరిగింది. తర్వాత ఇంకా నాకు ఫారెన్ లో ఉండడం ఇంట్రెస్ట్ లేక మా అత్తగారు చనిపోయాక మా మావయ్య గారికి నేనే చూసుకోవాల్సి వచ్చింది. సో మా మావయ్య గారు నాతో ఉండడం వల్ల నేను కూడా టెక్కల్లో ఉండడం జరిగింది. అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాను. పెట్రోల్ బంక్ రన్ చేశాను. పెట్రోల్ బంక్ రన్ చేశాను, బాగా చేసేదాన్ని బిజినెస్. ఈ లోపు డాన్స్ క్లాసెస్ కూడా ఒక పక్క చెప్తూ ఉండేదాన్ని, చెప్తూ బిజినెస్ చేసేదాన్ని.
ఇన్ ద మీన్ వైల్ నాకు పాలిటిక్స్ ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది. నేను టిక్టాక్ ఉండేటప్పుడు ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉండే వీడియోస్ అన్ని. అవన్నీ చూసి వాణి నాకు పిలవడం జరిగింది. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఇష్టం ముందు నుంచి ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి నేను కూడా పాలిటిక్స్ లో జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండటం జరిగింది. 2000 కంప్లీట్ గా బిజినెస్ కూడా ఆపేశాను. పెట్రోల్ బంక్ కూడా నేను క్లోజ్ చేసేసాను. ఈ రాజకీయాల ఇంట్రెస్ట్ తో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో నా బిజినెస్ కూడా నేను స్టాప్ చేసేసి కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను పాలిటిక్స్ లోనే ఉన్నాను. ఇక్కడ ఒక వ్యాలిడ్ క్వశ్చన్, మీకు జగన్ ఇష్టమా మన దువ్వాడ శ్రీనివాస్ ఇష్టమా అంటే ఇద్దరులో? నాకు ఇద్దరు ఇష్టమే, ఒకటే చూస్ చేస్తారు. శ్రీనివాస్ గారు అంటే ఇష్టం. ఇలాంటి నేపథ్యంలో, ఎంత రప్చర్ అయిన నేపథ్యంలో రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు వైసీపీ వాళ్ళు, ఇన్ఛార్జ్ నుంచి తొలగించడం. అది మీకు డైజెస్ట్ అయ్యిందో? ఎంత ఇష్టపడి? అది చాలా తప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ రాజకీయ నాయకుడికి లేకున్నా, ఎవరు కూడా రాజకీయ నాయకులు లేరు. చాలా వైసీపీలోని, టీడీపీలోని, జనసేనలోని ఎక్కడ కూడా ఇవి లేకుండా కూడా ఎవరు లేరు. చాలా మంది ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటి వాటికి ఇన్ఛార్జ్ పదవి తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా తప్పు. అదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఆలోచన ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎందుకంటే దైవ సమానంగా కొలుస్తారు అతను. ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్, ఒక నాయకుడు అలాగా అతనికి ఆలోచన ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈక్వల్ టు గాడ్ శ్రీనివాస్ గారికి. శ్రీనివాస్ గారికి దైవ సమానం, పాజిటివ్ గా తీసుకున్నాను. నాకైతే నేనైతే చెప్తున్నాను, జగన్ అన్న ఈ నిర్ణయం అనేది చాలా తప్పు. తన రాజకీయంగా ప్రజలతో ఎలా ఉన్నారు, ప్రత్యర్థుల్ని ఎలాగ ఎదురుస్తున్నారు, ప్రత్యర్థులతో ఎలా ఉన్నారు అనేది చూసుకోవాలి. తప్పితే తను పర్సనల్ లైఫ్ ని టాలీ చేసి పొలిటికల్ లైఫ్ ని కంపేర్ చేస్తే రాజకీయాల్లో ఎవరు ఉండకూడదు అన్న. కానీ ఒక డైలాగ్ ఉంది మేడం, సామెత ఉంది తెలుగులో, ఎంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పి. ఎంట గెలవలేకపోతున్నారు. ఎంట గెలవడానికి ఇంట్లోనే ఎగనెస్ట్ గా టీడీపీకి సపోర్ట్ చేసిన విషయం కూడా తెలుసుకోవాలి కదా అధిష్టానం. ఇంట్లో ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో ఎవరికి సపోర్ట్ చేశారు? వాళ్ళు పబ్లిక్ గా ఒప్పుకున్నారు. రాఘవరావు అండ్ వాణి కో ఫ్యామిలీ అంతా కలిపి మేము టీడీపీకి సపోర్ట్ చేశామని ఒప్పుకున్నారు. సో ఇంటి ఎలా గెలుస్తారు? రాజకీయంగా ఇతను పతనం చేయాలని, రాజకీయంగా స్మాష్ చేయాలని, సమాధి చేయాలని చూసినప్పుడు ఎలా గెలుస్తారు? ఫ్యామిలీ పరంగా విభేదాలు ఉంటే తేల్చుకోవచ్చు. రాజకీయంగా ఇక్కడ విభేదాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా రాజకీయ విభేదాలు ఉన్నాయి తప్పితే కుటుంబ విభేదాలు, తగాదాలు ఎక్కడా లేవు. రాజకీయ ఆధిపత్యం కోసమే జరుగుతున్న పోరాటం భార్యాభర్తలకి మధ్యలో. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి పదవి ఉండకూడదు, దువ్వాడ శ్రీనివాస్ గారికి రాజకీయంగా ఎదగకూడదు, మేమే ఉండాలి, నేనే రాజకీయం చేయాలి, మా ఫాదరే చేయాలన్న ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి రాజకీయం ఇదంతా. ఈ రాజకీయ కోణం తెలుసుకోవాలి కదా, ఇది కుటుంబ కలహాలు కాదు కదా. మీకు పరిచయం చేసింది దువ్వాడ శ్రీనివాస్ ని, వీరందరినీ దువ్వాడ వాణి. దువ్వాడ వాణి శ్రీనివాస్ గారిని మాకు పరిచయం చేయలేదు. దువ్వాడ శ్రీనివాస్ గారి టెక్కలంటే దువ్వాడ శ్రీనివాస్ గారు పొలిటికల్ గా నన్ను పిలిచింది దేనికోసం? వాళ్ళ లబ్ధి కోసం, నాకున్న ఓట్ బ్యాంకింగ్ కి, నాకున్న సపోర్ట్ కి, నాకున్న టాలెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుందని స్వార్థంతో నన్ను పిలిచిందండి. వాళ్ళ వల్ల నాకు బెనిఫిట్ అని నాకు పిలవలేదు, నా వల్ల వాళ్ళకి బెనిఫిట్ అని పిలిచింది. మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నేను రాజకీయంలోకి వస్తే వాళ్ళు లబ్ధి పొందుతారని నన్ను పిలిచింది తప్పితే వాళ్ళ వల్ల నాకు ఉపయోగం కాదు కదా. నాకేమైనా జీతాలు ఇచ్చారా, శాలరీలు ఇచ్చారా? నాకేమి ఇచ్చారు? తిరిగి నేను కదా డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి కార్యక్రమాలు నేను చేసి తిరిగి మొత్తం రాజకీయంగా ఏ కార్యక్రమం అయినా నేను ఫైనాన్షియల్ గా పెట్టి నేను కదా చేశాను. సో నా వల్ల వాళ్ళకి బెనిఫిటా, వాళ్ళ వల్ల నాకు బెనిఫిటా? ఇక్కడ పెద్ద లీడర్ కదా పెట్టాలి మేడం, మీరు ఎందుకు పెట్టారు? ఇక్కడ అంటే ఆవిడ అడిగేవాళ్ళు అనమాట, నువ్వు ఈ కార్యక్రమం చెయ్యి అంటే. నాకు కూడా శ్రీనివాస్ గారు అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు. ఈవెన్ 2022లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జిల్లా మొత్తానికి మీరు వీడియో చూసే ఉంటారు. ఫస్ట్ అంత గ్రాండ్ గా చేసింది నేనే. ఈవెన్ టీడీపీ మహిళల్ని కూడా తెచ్చి కూర్చోబెట్టారండి నా ప్రోగ్రామ్ లో. నేను పిలిస్తే టీడీపీ మహిళలు కూడా వచ్చి నా కార్యక్రమంలో కూర్చొని అచ్చెన్నాయుడు వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎందుకు ఆమెతో వెళ్తున్నారని ఒక్కొక్కరికి క్వశ్చన్ చేసి వాళ్ళందరూ వచ్చి నా దగ్గర బాధపడే రోజులు కూడా ఉన్నాయి. మేడం గారు మీరు కార్యక్రమం చేశారని మీ మీద అభిమానంతో మేము వచ్చాం, పార్టీతో మాకు సంబంధం లేదు, మీరు ఎక్కడుంటే మేము అటువైపే ఉంటాము, మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓట్లేస్తామని చెప్పిన జనాలు టీడీపీ మహిళల్ని ఎవరైనా తెచ్చి కూర్చోబెట్టగలరా స్టేట్ లో? అలాంటిది కరుడుగట్టిన టీడీపీ ఫ్యామిలీ నుంచి కూడా తెచ్చి కూర్చోబెట్టి నేను ప్రోగ్రామ్ చేసేదాన్ని. జగన్మోహన్ రెడ్డి వైపు అభిమానులుగా చేసిన నన్ను ఆమె ఇలా చేయడం అనేది పద్ధతి కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో చాలా హార్డ్ వర్క్ చేశాను, పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. ఇదేవి కూడా గుర్తించుకున్న ఆమె తిరిగి నన్ను డిఫేమ్ చేసేసి నన్ను ఇలా చేయడం అనేది చాలా తప్పు. అది మీరెంతగా మొత్తానికి
అభిమానిస్తున్నారు పార్టీని, ఇవన్నీ చేశారు, మొత్తానికి ఏదో డైజెస్ట్ చేసుకుని నడుపుతున్నాం అని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో టీవీల కాలంలో తిలక్ కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అవి మీకు ఎంతవరకు? తిలక్ వాక్యాలంటే నేను మీకు ఒక లాజిక్ అడుగుతానండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తల్ని ఎంత హింసిస్తున్నారో అందరూ చూస్తున్నాం కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని దగ్గరలో మర్డర్లు కూడా చేశారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వైఎస్ఆర్సీపీ అని పేరు చెప్పుకునే కార్యకర్తలు, అంటే వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసే కార్యకర్తలు. సో మన మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కూడా టెక్కల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని పేరు చెప్పుకునే ప్రతి ఒక్కరికి వ్యాపారాలు ఆపేశారు, వాళ్ళకి చాలా నానా రకాల ఇబ్బందులు కలిగిస్తున్నారు. అలాంటి కార్యకర్తలకి ఇబ్బంది కలిగించిన అచ్చెన్నాయుడు గారు చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఎవరికి? తిలక్కి చిన్న కార్ యాక్సిడెంట్, చిన్న కార్ డ్యామేజ్ అయింది. ఆ కార్ యాక్సిడెంట్కి తిలక్కి పరామర్శ చేయించి డాక్టర్లకి ఫోన్ చేసి డాక్టర్లు అందరూ బాగా చూసుకోండి అని చెప్తే అక్కడికి ఏంటండి మీకు ఉద్దేశం? మీకేం కనిపిస్తుందండి? పబ్లిక్ తిలక్ కూడా మా కార్యకర్తలు ఫోన్ చేసి మీకు అచ్చినట్టు చేశారంటే ఫోన్ చేశాడని చెప్పి ఒప్పుకున్నాడు కదా. మీకు న్యూస్ లో కూడా వచ్చింది కదా, మీరు చూడలేదా? సో కార్యకర్తని నాశనం చేయాలని చూస్తున్న వ్యక్తి అచ్చెన్నాయుడు ఏ కార్యకర్తని? వైసీపీ కార్యకర్తని. అంటే ఎవరైతే వైసీపీకి పనిచేస్తున్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారో, ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం పనిచేశారో అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి ఫీల్డ్ అసిస్టెంట్లని, జస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చేసిన వంట చేసుకుంటారు కదండి, వాళ్ళు మన పార్టీ వాళ్ళు వేశారని చెప్పి వాళ్ళు కూడా పోస్టులు తీసేసి నానా రకాలుగా హింసలు పెడుతున్నారే. ఇలాంటి పెడుతున్న వ్యక్తి తిలక్ ఫోన్ చేయడం అంతేది ఏమండి? అంటే టీడీపీతో కుమ్మక్కైన వ్యక్తి అనే కదా అర్థం క్లియర్ గా. మరి ఏ కార్యకర్తకైనా ఫోన్ చేశారా? కోటబొమ్మల్లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తీసేశారని తను ఆత్మహత్య చేసుకున్నాడు ఒక అతను, ఒక కార్యకర్త, వైసీపీ కార్యకర్త. ఆ కార్యకర్త దగ్గరికి వెళ్ళి పరామర్శించారా? ఆ కార్యకర్త దగ్గర అచ్చెన్నాయుడు వెళ్ళారా? మరి తిలక్కి ఫోన్ చేసి పరామర్శించడానికి దానికి వెనక కూడా అర్థం ఏంటండి? అంటే ఇండైరెక్ట్ గా టీడీపీకి సపోర్ట్ చేసిన వ్యక్తి తిలక్. ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడానండి. ఏం శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత ఒక్క రోజైనా తిలక్ వచ్చి శ్రీనివాస్ గారితో ట్రావెల్ చేసి శ్రీనివాస్ గారితో పార్టీ కోసం పనిచేశారా? నాకు చెప్పండి. ఇవన్నీ ఎందుకు? శ్రీనివాస్ గారితో కలిసి కార్యక్రమాలు చేశారా? శ్రీనివాస్ గారిని సపోర్ట్ చేశారా? ఎక్కడైనా శ్రీనివాస్ గారు కోటేయమని చెప్పారా? సో శ్రీనివాస్ గారికి అగ్నెస్ట్ చేసి అధిష్టానానికి దగ్గరించినట్టు కాదా? అధిష్టానం పెట్టిన వ్యక్తి ఏ వ్యక్తిని పెట్టినా మనం గౌరవించాలి కదా. ఎవరైనా సరే పార్టీ పరంగా మనం ఉన్నామంటే ఎక్కడైనా సపోర్ట్ చేశారా? తిరిగి నీ కోటరీని కనీసం డెక్కలు కూడా రానివ్వకున్నా, శ్రీనివాస్ గారితో తెరవకుండా చేశారే. సో ఎవరితో సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరితో ములాఖాత్ ఉన్నారు? అచ్చెన్నాయుడు ఆఫ్టర్ ఆల్ తిలక్కి ఫోన్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఏ రోజైనా సోకాల్ మన నాయకులకి ఎవరికైనా ఫోన్ చేసి పరామర్శించాడా అచ్చెన్నాయుడు? ఏ రోజైనా ఎవరికైనా ఒక్కరికైనా చూపించండి నాకు వీళ్ళకి పరామర్శించారని. మన దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏ రోజైనా ఫోన్ చేసి శ్రీనివాస్ గారు ఏ రోజైనా అచ్చెన్నాయుడుతో మాట్లాడారని మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రత్యర్థి అంటే ప్రత్యర్థి అంతే, ప్రత్యర్థి కింద తీసుకోవాలి పార్టీ అంటే. అంత కరడు కట్టినట్టు ఉండాలి పార్టీ అంటే. సో అలా కాకుండా బ్యాక్ బిచ్చింగ్ బ్యాక్ రాజకీయాలు చేసుకుంటూ నేను దానికోసం మాట్లాడాను. అదే ఇంకెవరికి ఇచ్చినా నేను మాట్లాడకపోయింది. మీరు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు? నేను వైసీపీలోనే ఉన్నాను. ఇప్పుడు ఇన్ఛార్జ్ తిలక్, ఆయనకి మీరు సపోర్ట్ చేస్తారా? నేను అదే అంటున్నాను, టీడీపీకి నువ్వు సపోర్ట్ ఉన్నప్పుడు మేము ఎందుకు సపోర్ట్ చేయాలంటున్నాను. ఇంకెవరికి ఇచ్చినా మీరు సపోర్ట్ పెట్టారు మేడం తిలక్. అదే అంటున్నాను, మీరు చేసింది మీరు ఒప్పుకున్నారని నేను ఒప్పుకోవట్లేదు అని చెప్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తున్నాను. నేను అధిష్టానాన్ని తప్పపట్టట్లేదు. అధిష్టానం కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలంటున్నాను. అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటున్నాను. ఇవే కదా విభేదాలు. మీరు ఇన్ఛార్జ్ మార్చేస్తే కొద్ది రోజులు ఆగి మళ్ళీ శ్రీని గారికి ఇవ్వాలి, అంతేగాని ఇప్పుడు ఇంకొక లేకపోతే కొత్త వ్యక్తి తీసుకొని రండి, కొత్త వ్యక్తిని ఎంకరేజ్ చేయండి. పార్టీ కోసం పనిచేస్తున్న చాలా మంది ఉన్నారు కదా. సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరు లేరా టెక్కల్లో? ఇంకెవరు లేరా? వానికి రాజకీయాలే రావండి. డైరెక్ట్ గా టీడీపీకి యాంటీ చేస్తూ పార్టీలో ప్రతి ఎలక్షన్ లో చేయాలని చూసి చాలా మంది ఉన్నారు కదండి, సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి. అప్పుడు కొద్ది రోజులు వానికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, అప్పుడు మీరు పనిచేశారా? మేము పనిచేస్తామండి పార్టీ కోసం. నేను ఏ రోజు కూడా పార్టీకి ఎగ్నెస్ట్ మేము ఏ రోజు కూడా చేయలేదు. పార్టీ గెలవాలంతే. ఆమె సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. ఓకే, మొత్తానికి పొలిటికల్ దీనికి సంబంధించి చోటు ఇచ్చారు. ఫ్యూచర్లో కూడా మీ ఆలోచనలు అటువైపు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ రప్చర్ గురించి మాట్లాడుకుంటాం. ఎంతన్నా కూడా ఓ మహిళ ఇలాంటి విమర్శలు తీసుకోవడానికి చాలా మనోధైర్యం అయితే ఉండాలి. మామూలుగా మేల్ పీపుల్ అయితే ఎలాగోలా తీసుకుంటారు, కానీ మహిళ చాలా రకాలుగా ఇచ్చేసుకున్నారు. అవి విన్నప్పుడు ఆ సమయంలో ఈ రప్చర్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను నా మీద విమర్శలు చేస్తున్నప్పుడు ధైర్యంగానే ఎదుర్కొన్నాను. నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను.
పిల్లల మీదకి వచ్చినప్పుడు కొంచెం నేను మానసికంగా కొంచెం ఏదో ఒక వీక్ మూమెంట్ లో కొంచెం బాగా డిప్రెషన్ అయ్యాను. అంత వీక్ హార్ట్ మేడం? నా పిల్లల విషయం చిన్న పసి పిల్లలు కదా, ఒక 4-5 years అలాగే. సెకండ్ టైం అని విన్నాను. నాకు ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, అప్పుడెప్పుడు విజయవాడ, వైజాగ్ సంథింగ్ ఎక్కడో హోటల్లో ఏదో అందరితో కలిసి ఉండేటప్పుడు మీరు సడన్ గా లేచి అప్పుడు కూడా ఈమె వల్లేనండి. ఈమె ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఈ హస్బెండ్ కి దూరం చేసి హస్బెండ్ తో మాట్లాడి ఇవన్నీ చేయడం, అప్పుడు కూడా ఇవే డిస్ప్యూట్స్ ఈమె వల్లే. ఇప్పుడు కూడా ఇవే ఎదుర్కొంటున్నాను. కానీ పిల్లల విషయం కోసం, చిన్న పిల్లలు కదా, ఒక 4 సంవత్సరాల పసిపిల్ల, ఆమెకి ఏం తెలుస్తుంది, ఇంక ప్రపంచం కూడా తెలియని పిల్లలు ఏడ్చేసరికి ఆ క్షణం కొంచెం బాధ అనిపించింది. ఆ టైంలో అసలు నేను డ్రైవింగ్ చేయకుండా ఉండాల్సింది, అది చాలా తప్పు చేశాను. ఆ టైంలో నేను డ్రైవింగ్ చేయకుండా డ్రైవర్ని పెట్టుకోవాలి, అది చాలా తప్పు. మిగతా విషయం కొంచెం నేను స్ట్రాంగ్ గానే ఉంటాను. నేను ఎవ్రీ ఉమెన్ కూడా ఇదే చెప్తాను, ప్రతి మహిళకు కూడా. 3 పాపలు నాకు. పెద్ద అమ్మాయి ఏజ్ ఎంత? పెద్ద పాప ఏజ్ 10 years, ఇంకొక పాప 9 years, ఇంకొక పాప 4 years. 3 పాపలు. వాళ్ళు కూడా విన్నారు ఇబ్బంది ఇష్యూ అంతా? అదే విని వాళ్ళు మాట్లాడి ఏడ్చినప్పుడే నాకు కొంచెం బాధ అనిపించింది. మిగతా అన్ని విషయాలు నేను పాజిటివ్ గా తీసు. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, అవి కూడా నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. కొన్ని ట్రోల్స్ చూసి నవ్వుకుంటున్నాను కూడా. ఎందుకంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మరి వీడియోస్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మాధురి అంటే మాధురి మీద చాలా మీమ్స్, చాలా ట్రోల్స్, చాలా వీడియోస్, చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను మీరు పెట్టినవి. నేను అంత టైంలో కూడా అది ఎలా వచ్చింది? కాదండి, ఎవరో ఒక విలేకరి లేదు డిప్రెషన్ లో సూసైడ్ చేసుకున్నారు అంటే, మేడం గారి డ్రైవర్ మీ పక్కన లేడంటే, సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా డ్రైవర్ తీసుకెళ్తారని దాన్ని చాలా ట్రోల్ చేశాను నేను. ఈ రోజు ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ సూసైడ్ తర్వాత ఒక 10 days తర్వాత ఒక ఆడియో బయటకు వచ్చింది, జెన్యూన్ అంటారా? లేదండి, అది ఫ్రాడ్. నేను ఏదైనా ఫ్రాంక్, నేను పబ్లిక్ గా మీకు అవునండి నేను శ్రీనికాతో కలిసి రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పిన అమ్మాయిని, అవును అది నేను చెప్పచ్చు ఓపెన్ గా. నేను ఏదైనా ఫ్రాంక్ గా ఒప్పుకుంటాను. నేను ముందు నుంచి మీకు చెప్తాను, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ముక్కుసూటిగా ఉంటాను. నా మనసులో ఏముంటే నేను బయటకు అదే చెప్తాను. ఆ వాయిస్ అయితే అది ఫేక్ వాయిస్. ఎందుకంటే అదంతా క్లియర్ గా తెలుస్తుంది. అది కావాలనే మిమిక్రీ చేసి, ఆడియో చేసి, రిలీజ్ చేసి సింపతి కోసం ఆమె ట్రై చేసింది, కానీ వర్కౌట్ అవ్వలేదు అక్కడ కూడా. ఇందాక ఒక వ్యాలిడ్ వర్డ్ అన్నారు, నేను రిలేషన్షిప్ లో ఉంటాను అని చెప్పి. దాని గురించి కొద్దిసేపు బోల్డ్ గా మాట్లాడుకుందాం. ఒక ఇంటర్వ్యూలోనేమో మాకేం లేదు, నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో ఆయన నేను చాలా సార్ చేశాను, ఇది లేదు, మేము అలాంటిది ఏం లేదు అనేసి అంటారు. ఒక ఇంటర్వ్యూలోనేమో ఇలా అంటారు. ఇక్కడ నుంచి మేడం మీద నుంచి మాట్లాడేటప్పుడు నువ్వు విడాకులు ఇచ్చి నేను చేసుకున్నావు అంటారు. శ్రీను గారు ఎక్కడ కూడా ఏ రిలేషన్షిప్ లేదని తను ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. లేదండి, తను అవును, తను మాకు వస్తూ ఉండేది, వెళ్తూ ఉండేది, తన రాజకీయాలను సపోర్ట్ చేస్తుంది. అంటే రిలేషన్షిప్ పేరెంట్ కలిసి ఉండే రిలేషన్షిప్ కాదు అని చెప్తున్నాను. అదే మీకు అందరూ మీ తప్పుగా అర్థం చేస్తుంది. తన కోసం నేను ఉంటాను అని నిలబడ్డాను అంతే. తన కోసం నేను ఎట్టి పరిస్థితుల్లో, ఏ రోజైతే వాణి అనే ఆ మహిళ శ్రీను గారిని ఈ రాజకీయం కోసం, అతన్ని రాజకీయ లబ్ధి కోసం టికెట్ తీసుకుని అతన్ని బయటికి పంపేసిన క్షణమే నేను డిసైడ్ అయ్యాను. నిలబడ్డాను అన్న పదం ఒక అర్థం ఉంది, విడాకులు ఇచ్చేయండి నేను చేసుకుంటాను అని. మరి ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాక డైవర్స్ తీసుకుంటే, మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా నేను అభిమానించే వ్యక్తిగా డైవర్స్ ఇస్తే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాను. దాంట్లో నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను కదా. అది మాకు కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. మా ఇద్దరి మధ్యలో కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అది కూడా వాణి వల్ల వచ్చినవే. కానీ ఆయన, నేను ఈ ఇష్యూ స్టార్ట్ అయిన కొత్తలో ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు, నేనేమి రాముణ్ణి కాదు, నా సీత మీద ఏ నిందలు వచ్చినా నేను తీసుకుంటానని. అంటే వాణి చేసిన ఎలిగేషన్స్ ఇప్పుడు ఏవో పిల్లల కోసం అవి చేస్తుంది కదా, ఆ ఎలిగేషన్స్ నమ్మే స్థితిలో నేను లేను. తనేంటో, తన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఆమె నన్ను కన్నా కొడుకులా చూసుకునేది, నాకు ఒక తల్లి లాంటిదని చెప్పారు. తప్పేం లేదు, నేను వాళ్ళకి ఎలా చూసుకున్నాను. ఎక్కడ బోల్డ్ కన్ఫ్యూజన్, ఎక్కడ విడాకులు ఇచ్చేయండి ఆయనతో డిస్ప్యూట్ ఉంది అంటున్నారు, ఆయన తెల్ల చూసుకుందని మిమ్మల్ని అంటున్నారు. అంటే నా క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేయట్లేదు అతను. మా ఇద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ మ్యూచువల్ గా మనం విడిపోదామని చెప్పారు తప్పితే నా క్యారెక్టర్ అతను ఎక్కడ కూడా డిగ్రేడ్ చేయట్లేదు. అది మీరు అర్థం చేసుకోండి. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏమి లేదు, చాలా క్లియర్ గా ఉంది. అతను ఈమె నా క్యారెక్టర్ కోసం మాట్లాడేటప్పుడు వాణి తన క్యారెక్టర్ కోసం మాట్లాడడానికి ఆమెకి రైట్ లేదు. తన క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసు, తను అలాంటిదో మాకు తెలుసు, మా కన్న కొడుకులా చూసుకునేది అని చెప్పారు. మా ఇద్దరి మధ్యలో ఉన్న ఈ వల్ల వచ్చిన గ్యాప్స్ వల్ల ఇంకా కొంచెం గ్యాప్ పెరిగి మేము ఇంకా మ్యూచువల్ గా విడిపోదామని డిసైడ్ అయ్యాము ఇద్దరం.
ఎప్పటి నుంచి మేడం? 2009 మీ మ్యారేజ్ అని. ఇప్పుడే ఈ 2022 నుంచి ఈ ఎలక్షన్స్ లోకి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాతే. అయితే ఏమనుకున్నారా ఇంకా అక్కడితో ఆయనతో మాట్లాడడం కానీ మీ భర్త? లేదు, ఇంకా మేము మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోదామని అనుకున్నాం. ఓకే, డిసైడ్ అయ్యామంతే. డిసైడ్ అయ్యారు. వన్స్ డిసైడ్ అయ్యారు, ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇటువైపు అంతా క్లియర్ అయ్యిందా? ఇటువైపు క్లియర్ అయిందా లేదా అనేది నాకు తెలియదండి. శ్రీను గారు అయితే కంప్లీట్ గా తను డైవర్స్ కావాలని డైవర్స్ పిటిషన్ వేసుకోరు. అది ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏంటో నాకు తెలియదు. కానీ శ్రీనివాస్ గారితో ఈ రాజకీయ ప్రయాణం అనేది కొనసాగిస్తూ శ్రీనివాస్ గారి వెంటే నేను ఉంటూ ఇదే రాజకీయాలు జగనన్న కోసం నేను అభిమానిగా ఏ అభిమానంతో వచ్చాను. వెంట శ్రీనివాస్ గారు 100 మంది ఉంటారు, ఆయన అభిమానించేవారు 100 మంది ఉంటారు. కానీ మీరు వేరే వాడితో వెళ్తున్నారు. ఆయనతో ట్రావెల్ అవుతాను, డైవర్స్ ఇస్తే ఆయనతో కంటిన్యూ అవుతాను. అదే ఇప్పుడు అదే ఫిక్స్ అవ్వండి. నేను అతనితో ట్రావెల్ అవుతాను, డైవర్స్ వచ్చాక మీరే అన్నారు నాకు 33 ఆయనకి 58, మాకు ఎందుకు ఇవన్నీ అంటగడుతున్నారు అనేది. నేను అనలేదండి. ట్రాప్ చేయాలంటే ఈ టైంలో ఈ ఏజ్ లో ట్రాప్లు ఇవన్నీ ఎందుకు ఉంటాయండి? ఇద్దరు తనంటే నా అభిమానంతోనే తను ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి తనతో నేను ఉంటున్నాను. ట్రాప్ చేసి తనకి బ్లాక్ మెయిల్ చేయడానికి అతను ఏజ్ 58, నేను అతనికి నా ఏజ్ కి నేను అతన్ని ట్రాప్ చేసే అంత సిచ్యువేషన్ లో నేను లేను. మంచి చెడులు ఏంటో తెలుసుకునే స్థితిలో శ్రీనివాస్ గారు ఉన్నారు. తనకు అన్ని తెలుసు, మంచి చెడులు తెలుసు. తన రాజకీయ ప్రస్థానం 30 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు. తను ఒక ట్రాప్ చేసే ట్రాప్ లో పడిపోయినంత చిన్నపిల్లడేం కాదని చెప్పాను. మీరు పొలిటికల్ గా ఇన్స్పైర్ అయ్యే దువ్వాడ సునీల్ దగ్గర ఇంకో కెరియర్ లేదు, ఆయనకి ఇంకో కెరియర్ లేదు కాబట్టి ఆయన పొలిటికల్ కెరియర్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు. పొలిటికల్ కెరియర్ లో అంటే అతను ఏమి పదవుల్లో ఏమి లేరు కదండి. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ అని తన మెంటాలిటీకి, తన వ్యక్తిత్వానికి, తన గుణగణాలు నచ్చి మేము దగ్గర అయ్యాం. తనకి నుంచి తీసేశారు. పొద్దున ఏంటన్నది క్వశ్చన్ మార్క్. అయినా కూడా కంటిన్యూ అవుతారు ఆయనతో? అఫ్ కోర్స్ అండి. తనకి ఏమీ లేకుండా జీరోగా ఉన్నా కూడా మేము తనతోనే ఉంటాం. ఎందుకు అంత అభిమానం అని చెప్తున్నాను కదా. కొంతమంది అభిమానం ఉంటది. ఇప్పుడు మనకి ఫేవరెట్ దేవుడు కొంతమంది, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఎందుకు అభిమానం అంటే ఇష్టం. ఎంతమంది దేవుళ్ళ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇవే ట్రోల్ అవుతున్నాయి మేడం. ఇందులో మీకు నచ్చిన మేమేంటి? చాలా చూసుంటాం. నాకు దేవర సాంగ్ ఎవరు చేశారో నాకు తెలియదు, చాలా బాగా చేశారు. నేను ఒక 100 times చూసుంటాను. చాలా దేవర సాంగ్ తో నన్ను శ్రీనివాస్ గారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అది టెక్నాలజీతో చేశారు. అవును, చూసారా మీరు? నేను చూసాను. ఇద్దరు కలిపి దేవరా సాంగ్ చేస్తున్నారు. చాలా బాగుంది అది. ఇంకేం నచ్చింది మీకు? నచ్చింది ఏదో చేశారండి. మేము చాలా చూస్తున్నాను. ఒకటి కాదు, thousands లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా అందులో నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే దేవరా సాంగ్ కాదు, సాంగ్ తో పాటు అందులో మీ ఇద్దరు డాన్స్ నచ్చింది. డాన్స్ కాదండి, ఆ వీడియో అసలు మీకు చాలా ఎవరు చేశారో నాకు తెలీదు. ఇది చాలా బాగా చేశారండి. ఎన్నిసార్లు చూసారో నేను తెలీదు. 100 వస్తున్నాయి, 100 కాదు 1000 లక్షలు వస్తున్నాయి. కానీ చాలా బాగా చేశారు. ఆ మీమ్ ఎవరు చేశారో కానీ వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. చాలా నచ్చింది నాకు. ఇది ఈ మీమ్ చూపిస్తాను కానీ మేడం, ఈ మీమ్స్ ఈ టైప్ మీరు అన్నారు స్టార్టింగ్ లో అడల్టరీ అలాంటి వర్డ్స్, అవి ఈ ఉత్తరాంధ్ర ఇటువైపు రీజియన్లో రేర్. ఆ పదాలు వినడం కానీ, ఆ రిలేషన్షిప్ కానీ, పర్టికులర్గా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని కమ్యూనిటీస్లో కానీ డైజెస్ట్ అవ్వని పదాలు. మీరు ఎలా డైజెస్ట్ అవుతుంది సమాజం? డైజెస్ట్ అవుతుంది సమాజానికి అంటే కాదు, అంటే లీగల్ టెర్మినాలజీలో అర్థం కావాలని నేను ఒక లా స్టూడెంట్. నేను 2 years లా చేసి ఒక 1 year డిస్కంటిన్యూ చేశాను. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయాలి. నేను ఒక లా స్టూడెంట్ని. లీగల్ టెర్మినాలజీతో అంటే ఇదేమైనా ఇల్లీగల్ కాదా, ఇలా కాదా అన్నప్పుడు లీగల్ టెర్మినాలజీ జనాలకు అర్థం కావాలని ఆ వర్డ్ నేను యూజ్ చేయడం. మీరు అనుకుంటే అనుకోండి, అది కూడా మీరు క్లియర్ గా చూడండి. ఆ ప్రెస్ మీట్ లో మీరు ఇది అడల్టరీ మీరు లివింగ్ టుగెదర్ అనుకుంటారా అనుకోండి, ఇది అడల్టరీ అనుకుంటారా అనుకోండి. లివింగ్ టుగెదర్ అంటే మామూలుగా మ్యారేజ్ కాని వాళ్ళు కలిసి ఉండదాన్ని లివింగ్ టుగెదర్ అంటారు. మ్యారేజ్ అయ్యాక కలిసి ఉండదని అడల్టరీ అంటారు. లీగల్ టెర్మినాలజీ అది. దాన్ని గూగుల్ చేసి దానికి ఉన్న చెత్త మీనింగ్స్ పట్టుకొని దాన్ని కూడా చాలా ట్రోల్ చేశారు. గూగుల్లో చాలా వస్తాయి. మనం ఈడియట్ అని తిడతాం, గూగుల్లో చాలా ఉంటుంది. ఈడియట్ అని మనం చాలా మంది తిడుతూ ఉంటాం. గూగుల్లో చాలా అర్థాలు ఉంటాయి. దాన్ని గూగుల్ చేసి చాలా ట్రోల్ చేశారు ఆ వర్డ్ ని. దాన్ని కూడా చూసాను నేను. ఇదే సందర్భంలో కొన్ని రకాల మీమ్స్ అందులో దువ్వడానికి కొట్టగానే కొన్ని 100 వస్తాయి, కానీ మీకు రీచ్ అయింది దానికి సంబంధించి మీ రియాక్షన్ కొన్ని మరీ వల్గర్గా కూడా వస్తుంది. అవును,
దానికి సంబంధించి చెప్పాను కదా, నేను మనసుకి ఏది తీసుకోవట్లేదు, నేను సరదాగానే తీసుకుంటున్నాను. ప్రతి ఒక్క అమ్మాయి కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను. వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ ని ఎప్పుడు కూడా మనసుకు తీసుకోకండి, దాన్ని హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. అప్పుడు మీరు ఎటువంటి ఒక హెల్తీ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్, ఒక హెల్తీ బాండింగ్, ఒక హెల్తీ ఫ్రెండ్షిప్ అని నేను అనుకుంటున్నాను. కొడుకానికి కొన్ని వేలు వస్తుంది ఇలాంటి అర్థం కాదు. ఇలాంటి ట్రైనింగ్ తీసుకుని మీరు భరతనాట్యం అన్నారు, ఇది భరతనాట్యం కిందకి వస్తుందా? లేదండి, సెమీ క్లాసికల్. మరి వల్గర్ గా ఉన్నాయి మేడం, అవి ఎలా తీసుకుంటున్నారు? నేను అదే అంటున్నాను కదండి, అవన్నీ ఎవరైతే ఇప్పుడు ఈ ఎగ్నెస్ట్ గా మా పార్టీకి ఎగ్నెస్ట్ గా ఎవరున్నారో వాళ్ళు కట్టకట్టుకొని ట్రాల్ చేస్తున్నారు. ఎవరు ఈ మన కూటమి ప్రభుత్వం వాళ్ళు, దాన్ని అంతా మేము తీసుకోవాల్సిన రాజారాజు గొడవ. యాక్చువల్ గా శ్రీనివాస్ గారికి కొన్ని కింగ్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి నేను ముందు నుంచి అతనికి రాజా అని పిలుస్తూ ఉంటాను. అందరిలో ఉన్న ఒక్కరిగా ఉన్నాను, అందరిలో ఉన్నప్పుడు కొన్ని అలాగే పిలుస్తాను, రాజా అని పిలుస్తాను, తనకి ఎప్పుడు అలాగే పిలుస్తాను. మరి మీకు ఏ కోరిక నచ్చు రాజు అని పేరు ఇచ్చారు? అంటే మా అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు రాజులమ్మ తల్లి, మా ఇంటి దేవుడు. సో నా పేరు రాజలక్ష్మి, మాధురి కంటే ముందు అమ్మవారి పేరు పెట్టాలి కాబట్టి రాజలక్ష్మి అని పెట్టారు. నానమ్మ వాళ్ళంతా నాకు రాజు అని పిలుస్తారు. సో ఆ నేమ్ శ్రీను గారు నాకు అలా రాజు అని పిలుస్తారు. ఇప్పుడు అంతా ఇష్యూ అంతా క్లియర్ అయిపోయింది, మీ భర్త పరంగా ఆయన క్లారిటీ ఇచ్చారు, మీరు రెడీ అయిపోయారు. ఈయన వస్తే అంటే అఫీషియల్ గా చేసుకుంటారా మ్యారేజ్ లాంటిది ఏమన్నా? మళ్ళీ అన్ని క్లియర్ అయితే అఫీషియల్ గానే చేసుకుంటాం. ఆయన ఎక్కడ అనౌన్స్ చేయలేదు ఈ మాట? మరి క్లియర్ అయ్యాక అనౌన్స్ చేస్తాం. అడుగుదాం, దువ్వాడ శ్రీనివాస్ గారికి ఫోన్ చేద్దాం. చేయండి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, వాట్సాప్ కాల్ చేయండి. ప్రస్తుతం ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ గారిని ఫోన్ చేస్తున్నాం. దువ్వాడ దివ్వెల మాధురి గారు అయితే క్లారిటీ ఇచ్చేసారు, తన పరంగా తాను క్లారిటీగా ఉన్నాను, మ్యారేజ్ సిద్ధమని చెప్పి. దువ్వాడ శ్రీనివాస్ ఏ విధంగా ఆన్సర్ ఇస్తారు ఆయన మాటలో తెలుసుకుందాం. ఎక్కడున్నారు మేడం? ఇంటికి రావడం లేదా పూర్తిగా? లేదండి, ఇంకా పరంపరలోనే మీరు వచ్చి నుంచి రావట్లేదు? లేదు, ఆయన ఏదో లిఫ్ట్ చేయట్లేదు. ఆ వీడియో ఎత్తుకాను, మీకు చూపిద్దామని ఎక్కడో ఉంది. ఓకే మేడం, ఈ సందర్భంలోనే ఇటీవల కాలంలో గడిచిన ఒక వారం నుంచి ఇంకో విషయం ట్రోల్ అవుతుంది, బిగ్ బాస్ దివ్వెల మాధురి. ఏంటి ఇది, ఈ టాపిక్ ఏంటి? మీకు కాంటాక్ట్ అవుతున్నారు? లేదు, వాళ్ళ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, సో వాళ్ళు మేడం బిగ్ బాస్కి వెళ్తే బాగుంటుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అంటున్నారు. నాకెవరు కాంటాక్ట్ లేరు, నాకు మామూలుగా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కొంత నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు మేడం, ఇది ఒక బిగ్ బాస్ హౌస్ గడిచిన నెల రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కూడా మన జగనన్న కోసం వెళ్ళి చెప్పొచ్చు కదా అందరికి, అందరూ చూస్తారు కదా, తెలుసు. దువ్వాడ శ్రీనివాస్ బిగ్ బాస్ హౌస్ ఎన్ని రోజులు బయటకు రావట్లేదు, సూర్యుడు కూడా చూడలేదు గడిచిన నెల రోజులు. చిన్న బిగ్ బాస్ హౌస్ లానే గడిచింది. ఇక్కడ కూడా కాంట్రవర్సీలు, గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు, అక్కడికి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? అందరికి మా జగనన్న కోసం మాట్లాడడానికి ఒక వేదిక దొరుకుతుంది కదా. ఏమని చెప్తారు జగనన్న? మీరు అలా ఏం లేదు, మీరు చేసుకున్న దౌర్భాగ్యం జగనన్న కోల్పోవడం. మీరందరూ జగనన్న ఉంటే రాష్ట్రం ఈ స్థితికి ఈ రోజు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ వరదలని ఇవన్నీ సిచ్యువేషన్ అంతా ఫేస్ చేస్తున్నారు. పథకాలు ఇంతవరకు ఏమీ అందట్లేదు, ఎవరికి కూడా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. హ్యాపీగా ఉండేవాళ్ళు ఆ మంచి దీనికి కోరికూర తెచ్చుకున్నారు వీళ్ళంతా అనిపిస్తున్నారు అందరూ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే టోటల్ కాన్ఫరెన్స్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు, వాణి సైలెంట్ అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఆవిడ సైలెంట్ అయిపోయిందా అవ్వలేదా అనేది మాకు అనవసరం అండి. ఏ ఇల్లు అయితే కోల్పోకూడదు అనుకున్నామో ఆ ఇల్లు అయితే మేము దక్కించుకున్నాము. ఏ రాజకీయాలు అయితే ఆమె నాశనం చేయలేదో ఆ రాజకీయంగా మళ్ళీ శ్రీనివాస్ గారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఎదుగుతారు, తన్ని మళ్ళీ అనుకున్న స్థితికి వస్తారు. నేను వచ్చాకైతే తను వెళ్ళిపోలేదు, నేనే ఇంకెక్కడ ఉంటే నేను బాన్ చేశాను, నేను ఏమైనా చేస్తాను ఇంకా బాన్ చేస్తే తను భయపడి వెళ్ళింది. నేనైతే డోర్స్ అవి లాక్ చేసుకుని నా ఇల్లు నా పొజిషన్ లోకి తీసుకురావడం జరిగింది. ఆమె ఇంకా ఎలాంటి స్టెప్స్ వేస్తుందో చూడాలి. ఈ టోటల్ కాన్ఫరెన్స్ లో గేసల హైందవి ఆవిడ ప్రవర్తనపై మీరేమంటారు? సేమ్ యాజ్ మదర్ యాజ్ డాటర్. ఆమె తల్లి ఎలా ఉందో ఆమె పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే ఫాదర్ కి అలాగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏ పిల్లలైనా సరే తండ్రి
కష్టపడేది మా కోసమే కదా, తను రాజకీయాల్లో ఉన్నా కూడా తన రాజకీయ భవిష్యత్తు ఇచ్చేది మా కోసమే కదా అని ఆలోచించే విధంగా ఉండాలి తప్పితే పిల్లలు కూడా తండ్రి రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలని, తండ్రిని ఓన్లీ ఆర్థికంగానే వాడుకుందామనే ఆలోచన చాలా తప్పు. అది పిల్లలకి కూడా అలా చేసి ఉండకూడదు. శ్రీనివాస్ గారు కూడా చాలా బాధపడ్డారు. అతని వైఫ్ అలా చేయడం వల్ల ఏ రోజు కూడా బాధపడలేదు, కానీ పిల్లలు అలా చేయడం తను చాలా బాధపడ్డారు. అరే నా పిల్లలు కూడా నన్ను ఎలా చేస్తున్నారని బాధపడ్డారు. ఇప్పుడు రేపొద్దున్న ఏంటి పిల్లలు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు మొన్న మన ఇన్సిడెంట్ చూసాం, ఆదిమూలం గారి ఇన్సిడెంట్, ఒక వీడియో. వాళ్ళ బాబు వచ్చి ఏం చెప్పాడండి మీడియా ముందు, ఇదంతా మా నాన్నని ఇలా చేశారు, ట్రాప్ చేశారు, ఇలా చేశారు. పిల్లలు అంటే అలా ఉండాలి. అంటే తల్లిదండ్రులు తప్పు చేసినా చేయకపోయినా అది సెకండ్ పక్కన పెడితే, ఏం చేసినా సరే తండ్రిని మన కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. తండ్రి కదా, మన జన్మనిచ్చిన తండ్రిని మనం ఎలా చూసుకోవాలి. ఆ సన్ చూస్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. వాళ్ళ ఫాదర్ తప్పు చేసినా చేయకపోయినా తను ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఫాదర్ కోసం అలా చెప్తుంటే నాకు ఒక సన్గా అబ్బాయిని చూసి చాలా ప్రౌడ్గా అనిపించింది. పిల్లలు అంటే అలా ఉండాలి. రేపొద్దున మరి ఆ పిల్లలకి కూడా నేను చక్కగా చూసుకుంటాను. కానీ ఇప్పటికీ ఒకటేనండి, వైఫ్ కి డైవర్స్ ఇచ్చినా సరే శ్రీనివాస్ గారు పిల్లలు అనేది ఎప్పుడు చూడడం మాత్రం, పిల్లలు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు, పాప మ్యారేజ్ చేస్తారు. తను ఎక్కడ కూడా ఏ విషయం కూడా రాజీ పడరు, తన పిల్లల విషయంలో అస్సలు పడరు. ఆ అమ్మాయికి చదువుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆమె మ్యారేజ్ కూడా, చిన్న పాప మ్యారేజ్ కూడా, పెద్ద పాప మ్యారేజ్ అంతా అంగరంగ వైభవంగా చేశారు. చిన్న పాప పెళ్లి కూడా అంతే అంగరంగ వైభవం చేస్తారు. పెద్ద పాప మ్యారేజ్ కి నేను వెళ్ళలేకపోయాను. ఆ టైంలో మా మాయ గారికి వచ్చి హెల్త్ బాగాలేదు, ఆ టైంలో నేను వెళ్ళలేదు. చిన్న పాప పెళ్లి శ్రీన్ గారి దగ్గరుండి పెద్ద పాప పెళ్లి ఎలా చేస్తారో అలాగే చేస్తారు. మీ పిల్లలు చక్కగా చూసుకుంటారని నమ్మకం ఉందా? శ్రీనివాస్ గారు తప్పకుండా చూసుకుంటారండి. బయట ఎవరో తెలియని కార్యకర్తల పిల్లలు వాళ్ళకి ఏమైనా అయితేనే చెల్లించిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి. సో నా పిల్లలకి ఎందుకు చూసుకుంటారు. ఆవిడ ఇంకా డైవర్స్ ఇవ్వలేదు, ఇష్యూ క్లోజ్ అయిపోయిందని మీరు ఎలా అనుకుంటారు? నేను ఇష్యూ క్లోజ్ అయిపోయింది అదే అనండి. ఇష్యూ క్లోజ్ అయిందా అవ్వలేదా అనేది నాకు అనవసరం. నా హౌస్ ఇష్యూ అయితే క్లియర్ అయింది. ఇష్యూ క్లియర్ అయినా అవ్వకపోయినా శ్రీనివాస్ గారితో నేను ఉంటూ శ్రీనివాస్ గారికి ఇదే రాజకీయాల్లో సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను. అదే భవిష్యత్తులో ఆవిడ ఇంకేమైనా నెక్స్ట్ స్టెప్ జ్యుడిషియల్ గా ఫాలో అవుతాను అని చెప్తున్నారు. ఆవిడ జ్యుడిషియల్ గా ఫాలో అయితే అందరికీ సపోర్ట్ గా ఉంటుంది కదా. శ్రీనివాస్ గారు కూడా జ్యుడిషియల్ గానే ఫాలో అవుతారు. తను లీగల్ గా వెళ్తే తిని కూడా లీగల్ గానే వెళ్తారు. ఆయన ఎందుకు మేడం అసలు మీ ఇష్యూ వచ్చిన తర్వాత భయపడి వెళ్ళిపోయారా పనుల పైన? భయపడి కాదండి, అతను ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కదా. ఇచ్చేసాను, ఇంకా నాకు దీంతో ఏం సంబంధం ఉంది, ప్రాపర్టీకి నాకు రైట్ లేదు కదా, తన పేరు మీద ఉంది కదా అని సెల్ఫ్ రెస్పెక్ట్ అండి శ్రీనివాస్ గారికి ఎక్కువ. ఇల్లు లేకనే కదా ఇక్కడ కొత్తది కట్టుకున్నారు, మళ్ళీ వస్తే మీరు డాన్స్ ఇస్తారా? నేనైతే పార్టీ కార్యాలయం కిందే కంటిన్యూ, నాకు ఇష్టం, నాకు జగనన్న మీద అభిమానంతోనే పార్టీ కార్యాలయం నిలబడాలనే కన్స్ట్రక్షన్ చేశాను. సో ఆ పార్టీ కార్యాలయం అనేది కంటిన్యూ చేయాలని. రెంట్ 1 రూపీ రెంట్ చాలు. 1 రూపీ రెంట్ చాలు. ఇవన్నీ మళ్ళీ పార్టీ కార్యాలయంగా కంటిన్యూ చేయమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. లిటరల్లీ బెగ్ చేస్తున్నాం మేమంతా, మేము కార్యకర్తలు అందరూ అడుగుతున్నాం. తను ఇంకా ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. కొన్ని బిజినెస్ వర్క్ లో ఉన్నారు, అది కంప్లీట్ అయితే ఖచ్చితంగా వచ్చి. ఈ నేపథ్యంలో ఎంత రప్చర్ జరిగింది, కార్యకర్తలు అంతా డిస్టర్బ్ అయ్యారు. మీరు ఒక కార్యకర్త, భవిష్యత్తులో ఎంత రప్చర్ తర్వాత టెక్కల్లో వైసీపీ జెండా ఎగరడం సాధ్యమంటారు? టెక్కల్లోనే కాదు, స్టేట్ లో కూడా మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుంది. టెక్కల్లో కూడా ఈసారి ఎగురుతుందండి, కంపల్సరీ ఎగురుతుంది. మొన్న చూసారు, ఆల్మోస్ట్ ఎడ్జ్ వరకు వచ్చారు శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా వైసీపీ జెండాను ఎగురవేస్తారు. అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను లేను, ఇంకా నేను వచ్చి 2 years అయింది. ఇప్పుడు ఇప్పుడే మీకు చెప్పాను కదా, తిలక్ అనే వ్యక్తి టీడీపీ ఇంటర్లింక్ ఉన్న వ్యక్తి, టీడీపీకి సపోర్ట్ గా ఉన్న వ్యక్తి. తిలక్ ఎలాగ అసలు తిలక్ టికెటే వస్తుందని ఎలా అనుకుంటున్నారు? వస్తే కార్యకర్తలందరూ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? ఎవరు ఊరుకోరు. ఆల్రెడీ తిలక్ టికెట్ ఇచ్చారనే కదా మంజు అనే ఆవిడ జిల్లా అధ్యక్షురాలుగా తను రాజీనామా చేసింది పార్టీకి. సో అలా చాలా మంది ఉన్నారు ఇష్టం లేని వ్యక్తులు. మేడం, దివ్యల మాధురి గారు ఇటీవల కాలంలో ఈ మీమ్స్తో పాటు ఆవిడ ఇండివిజువల్ కొన్ని టాలెంట్స్ పరంగా కూడా బాగా వైరల్ అయ్యారు. దువ్వాడ శ్రీను గారి కోసం కొన్ని రకాల పాటలు పాడుతున్నారు. మా తెలుగు ప్రేక్షకుల కోసం మీ దువ్వాడ గారి మీద ఒక పాట నెక్స్ట్ నాకు ఇప్పుడు వాయిస్ బాగాలేదు. పర్లేదు మేడం, లేదు ఒక చిన్న సాంగ్ మా కోసం. లేదు, ఇంకెప్పుడైనా పాట ఈ టైంలో చేస్తే ఈ టైం సిచ్యువేషన్ తగ్గట్టు ఒక పాడమంటే ఏదో ఒకటి మీ మైండ్లో ఇప్పుడు ఏ రమణ అవుతుంది, దానికి సంబంధించి సిచ్యువేషన్కి సంబంధించి మీ యాప్ట్ అయ్యే విధంగా. ఇంకోసారి ఎప్పుడైనా సాంగ్ పాడతాను. లేదు మేడం, ఏదో ఒక 2 lines మా దీనికోసం. మీరు ఆల్రెడీ
మంచి సింగర్ అని చెప్పి మంచి సింగర్ ఏం కాదులేండి, దానిగా నా పాటకు చాలా ట్రాల్స్ చేస్తున్నారు, కరిగిపోయాను కర్పూరు వినని. ఆ పాటను చాలా ట్రాల్స్ చేస్తున్నారు, దాంతో వీడియోస్ మీమ్స్ కూడా చేస్తారు.